బ్రేకింగ్ అంటోంది. పరకామణి చోరీ కేసుపై సిఐడి ఏపీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ తన నివేదికను అందజేసింది. నివేదికలను తమ ముందుంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు హైకోర్టు ఆదేశించింది. సంబంధిత నివేదికలను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది కూడా వాదించారు. ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం పైన సిఐడి సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి నివేదికను ఈ రోజు డిసెంబర్ 2వ తేదీన సమర్పించాల్సిందిగా హైకోర్టు గడువు విధించింది. అయితే సిఐడి అధికారులు హైకోర్టులో నివేదికను సమర్పించారు. అయితే అక్టోబర్ 27న ఈ సిఐడి విచారణ పరకామణి కేసుకు సంబంధించి డిఐజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిఐడి విచారణ చేపట్టింది. అయితే ఈ కేసుకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో టిటిడి చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు మొత్తం 35 మందిని సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సిఐ సతీష్ కుమార్ విచారణకు వెళ్తూ హత్యకు గురైనటువంటి సంఘటన కూడా చూసాము. అయితే చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలలో నిందితుడు రవికుమార్ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను పరిశీలించి వాటి డాక్యుమెంట్లను కూడా సిఐడి సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే గత ప్రభుత్వంలో లోక్ అదాలత్ లో రాజీ నేపథ్యంలో తిరుపతి 2వ అదనపు కోర్టు సిబ్బందిని కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసుకి సంబంధించినటువంటి 156 పేజీల నివేదికను హైకోర్టు సిఐడి సమర్పించింది. ఈ కేసుకి సంబంధించి ఈ కేసుతో సంబంధం ఉన్నంత వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి సీల్డ్ నివేదిక ఏదైతే ఉందో నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను ఏదైతే తమ ముందు ఉంచాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు రిజిస్టర్ జ్యుడిషియల్ కు హైకోర్టు ఆదేశించింది. సంబంధిత నివేదికలను అందజేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి రవికుమార్ తరఫున న్యాయవాది వాదించారు. అయితే తన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపిచ్చి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.